మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. ప్రభుత్వాలు మారుతున్నా పేదల బ్రతుకులు మారలేదా అంటే అవుననే అనిపిస్తుంది. అభివృద్ధి పేరుతోటి ప్రజల యొక్క స్థలాలు తీసుకొని, ప్రజల యొక్క ఇండ్లు తీసుకొని నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇప్పటికీ దూరంగానే ఉన్నాయి. ఇలాంటి ఘటన మహబూబ్నగర్ జిల్లాలో అప్పన్నపల్లి గ్రామంలో జరిగింది. 2009వ సంవత్సరంలో అప్పన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని చెప్పేసి అప్పటి ప్రభుత్వము రైతుల నుంచి, ప్రజల నుంచి ప్లాట్లు, ఇల్లు తీసుకున్నది. వాటికి కావాల్సిన నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ యొక్క గ్రామానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా తమ యొక్క ప్లాట్లు పైన వాళ్ళ యొక్క నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి అప్పటి ప్రభుత్వాలు చెప్పాయి. కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిపోతుంది. మళ్ళీ సంవత్సరం ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా ఆ యొక్క అప్పన్నపల్లి గ్రామానికి సంబంధించిన మున్సిపాలిటీలో కలిసింది. అయినప్పటికీ నష్టపరిహారానికి మాత్రం ఎవరు, ఏ ఎమ్మెల్యే, ఏ ప్రజాప్రతినిధి కూడా వాళ్ళ యొక్క దరిదాపులోకి రాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన యొక్క అప్పన్నపల్లికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే 2009లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేశారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వము మీకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అసలు ఈ యొక్క బ్రిడ్జి కోసము నిర్మాణం చేస్తామని మీ ముందుకు ప్రపోజల్ తెచ్చింది ఎవరు? అసలు మీరు ఏం చెప్పారు? వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారు? గుడ్ మార్నింగ్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారం. మొట్టమొదటిగా ఏం జరిగిందంటే 2009లో అయితే ఇక్కడ కొత్తగా ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పి అప్పటి పాలకులు, అప్పటి అధికారులు అందరూ వచ్చి ఇక్కడ సర్వే చేపట్టడం జరిగింది. అయితే అప్పుడు దాదాపుగా వాళ్ళు సర్వే చేసి 40 కుటుంబాల వరకు మీ ఇల్లు పోతున్నాయి, మీకు తగిన నష్టపరిహారం కానీ దానికి కొద్దిగా ఇల్లు స్థలాలు కానీ ఇస్తామని చెప్పి అప్పుడు హామీ ఇచ్చినారు. అయితే 2009లో మాకు చెక్కులు కూడా ఇస్తామని చెప్పి చాలాసార్లు మాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కుటుంబాలందరినీ పిలిచి ఖచ్చితంగా మీకు నష్టపరిహారం ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ అప్పటి అధికారులు కానీ ఎవరు కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకోవడమే లేదు. అయితే మేము చాలాసార్లు కలెక్టర్ కానీ, ఎమ్మెల్యేకి కానీ, అప్పటి అధికారులకు కానీ చాలాసార్లు విన్నవించినాం. అయినా కూడా ఎవరు పట్టించుకోలే. ఇప్పటివరకు కూడా దాదాపు 2014లో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు మేము ఎమ్మెల్యే కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. అయినా ఎవరు కూడా ఈ విషయం పట్టించుకోలేదు. మీకు 2018లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా మేము చాలాసార్లు ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నాం. అయితే మీకు సరే ఇంకో కొత్త ఫ్లైఓవర్ కడుతున్నాం కదా, ఇంకో బ్రిడ్జ్ వస్తుంది కదా అవతల సైడ్, మీకు వారితో పాటు నష్టపరిహారం ఇస్తాం ప్లస్ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. అధికారులను కూడా చాలాసార్లు మేము కలిస్తే సరే మీకు నష్టపరిహారం ఇస్తాం ప్లస్ వాళ్ళతో పాటు మీకు కూడా స్థలాలు ఇస్తామని చెప్పి చాలాసార్లు చెప్పినారు. కానీ ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు మాకు. అయితే ఈ మొన్న కూడా మేము గ్రీవెన్స్లో ప్రజావాణిలో కలెక్టరేట్లో కూడా వినతి పత్రం ఇచ్చినాము. అయితే మేడం గారు ఉండి సరే స్పందించి సరే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము, దానికి తగిన నష్టపరిహారం ఇస్తామని చెప్పినారు. అయితే మేము ఎప్పటి నుంచో చాలాసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నాం, కానీ అందరూ హామీ ఇస్తున్నారు కానీ ఎవరు ఈ హామీని నెరవేరుస్తలేరు. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో 10-12 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఈ యొక్క నేపథ్యంలో మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? దీనిపైన ఎలాంటి మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? మేము ప్రధానంగా మాకు నష్టపరిహారం గజంకి ఇప్పుడు అవతల ఫ్లైఓవర్ 12,000 కట్టించినారు. అదేవిధంగా మాకు కూడా ఇవ్వాలని పాత ఫ్లైఓవర్ వాళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా 12,000 గజం ప్లస్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు తెలుపుతాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా అన్ని పార్టీలు వస్తున్నాయి కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఈ విషయం పైన. అప్పుడు జరిగింది మాకు తెలియదని అంటున్నారు తప్ప ఎవరు వచ్చి కూడా స్పందించట్లేదు. మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం. రాబోయే ఎన్నికల్లో మాది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాం. ఏం చెప్తారమ్మా, మీ ఇల్లు పోయిందా? ఇక్కడ మా ఇల్లు పోయించారు. ఏం చెప్తావు? అంటే అప్పుడు ప్రభుత్వాలు చెప్పాయి కదా మీకు ఇస్తామని, ఏం చెప్తావు మరి? మాకు ఇండ్లు కావాలి సారు. అంటే ఎమ్మెల్యే గానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి చెప్పారా మీరు? అందరూ తిరిగి వచ్చింది స్వామి.
మీ ఇష్టము ఇష్టం అంటుండ్రు సారు అంతే. మీరేం చెప్తారండి? అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 2009లో మీకు ఇల్లు కోల్పోయారు, అటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం అయింది, ప్రభుత్వాలు మారుతున్నాయి. అంటే ఈ పరిస్థితిని బట్టి ఏమనిపిస్తుంది? ప్రభుత్వాల యొక్క వైఖరి ఎట్లా ఉందనిపిస్తుంది? ఏం చెప్తారు? ఎట్లా స్పందన ఉంది? అప్పట్లో మాది 100 గజాలు ఇల్లు జాగా పోయింది, ఒక షెటర్ మాత్రం మిగిలింది మాది. అప్పట్లో రిజిస్ట్రేషన్ వాళ్ళే ఇచ్చారు, కట్టుకోమని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత మా దాంట్లో కబ్జా ఉన్నారు, మీకు ఎట్లా ఇస్తాము అని చెప్పేసి వీళ్ళే అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? అసలు అర్థం కాదు. వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, వాళ్ళే కూలగొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళే మా దాంట్లో కబ్జా ఉన్నారు అని చెప్పేసి చెప్తారు. ఇది కరెక్ట్ కాదు కదా సార్. వాళ్ళు గవర్నమెంట్ కూడా వాళ్ళది ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే కాదు కదా. చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు చాలా ఇల్లు లేని పరిస్థితులు ఉన్నారు, చాలా బీద పరిస్థితికి వెళ్ళిపోయారు అప్పట్లో కూలగొట్టినాక. వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఏమనుకుంటున్నారు మీరు గవర్నమెంట్? మాకు డిమాండ్స్ ఉన్నాయి సార్. అసలు ఎంత బీద పరిస్థితి. వాళ్ళకి ఇచ్చారు 12,000 గజం ఇచ్చారు అతను వాళ్ళకి, మాకు అప్పుడు ఇవ్వలేదు. ఇంకా మీరే రిటర్న్ మాకు రెంట్ కట్టాలని అంటున్నారు అప్పట్లో. వాళ్ళు ఎట్లా కడతాం సార్ రెంట్? మీరు పర్మిషన్ ఇస్తారు, మీరే ఇది చేస్తారు సార్. ఇది కరెక్ట్ కాదు సార్. మాకేదో ఖచ్చితంగా న్యాయం అయితే ఖచ్చితంగా జరగాలి సార్. సో ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే? 12 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మీకు డబ్బులు చెల్లించలేదు, ఏం చెప్తారు? మాకు డబ్బులు రాలేదు, ఏం రాలేదు. మాకు ఇప్పుడు అతల ఎట్లా ఇచ్చిండ్రో మాకు ఇక్కడ ఇట్లా అట్లా ఇవ్వాల్సింది. మాకు ప్లాట్లు ఇవ్వాలి, అతల ప్లాట్లు ఇచ్చిండ్రు, మాకు ప్లాట్లు ఇవ్వాలి. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. ఇంకా మళ్ళీ బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇట్లా చూడాలి. మనొక్కరికి అని సమస్య కాదు. వచ్చినాము ఎమ్మెల్యేకి ఇట్లా చెప్పినాము, అప్లికేషన్ ఇచ్చినాము, ఆయన మళ్ళీ రాసి ఇచ్చిండు, ప్రజావానికి పోయినరు, అన్నిటికి పోతున్నాము, ఏడ పోతలేమన్నట్లు లేదు. మాకిట్లా కొంచెం న్యాయం చేస్తే బాగుంటుంది. ప్రతి మనిషికి చెప్తున్నాం. ఏం చెప్తారు సార్ మీరు? ఈ పాత బ్రిడ్జి నిర్మాణము 2009 నుంచి స్టార్ట్ అయింది, 2014లో కంప్లీట్ అయిపోయింది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ బ్రిడ్జి కంప్లీట్ అయింది. అప్పట్లో మేము ఎన్నో రకాల అధికారులకు, ఆర్డీఓ, ఎంఆర్ఓ వాళ్ళకి వారికి విన్నవిస్తే వాళ్ళు ఏం చెప్పిండ్రంటే, మీరు గవర్నమెంట్ ప్రాపర్టీలో ఇల్లు కట్టుకున్నారు, మీరే మాకు రెంట్ చెల్లించాలి అని చెప్పి మమ్మల్ని అప్పుడు భయం ప్రాంతాలకు గురి చేసిన అధికారులు కూడా. అట్లా చేసి మాది కబ్జా చేశాను. మాది ఇక్కడ నుంచి అక్కడి వరకు ఇది పక్కా లేఅవుట్ ప్లాట్, 50 ఫీట్లు ఇడిస్తే నిర్మాణం ప్లాటింగ్ కొన్నాం మేము. బాజాప్తా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అన్నీ కూడా చెప్తే కూడా లేదు, మీరు మా దాంట్లోనే వచ్చి ఉన్నారు, మీకు డబ్బులు ఎవరు ఇస్తారు ఇయ్యరమని చెప్పి కొంతమందికి అయితే చెక్కులు కూడా చూపించారు. ఆ చెక్కులు మళ్ళీ చెక్కులు రిటర్న్ తీసుకుపోయారు, ఎవరికి కూడా చెక్కులు ఇవ్వలేదు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఇదైంది. కొత్త బ్రిడ్జి నిర్మాణం అప్పుడు వాళ్ళకు 12,000 గజం లెక్కన అమౌంట్ ఇచ్చిండ్రు, మళ్ళీ ప్లాట్లు కూడా ఇచ్చిండ్రు, వాళ్ళకు పట్టా కూడా సర్టిఫికెట్స్ ఇచ్చిండ్రు. అటువంటి పరిస్థితుల్లో మాకు ఇక్కడ డబ్బులు లేవు, ప్లాట్లు లేవు, తీరాల మమ్మల్ని దబాయిస్తున్నారు. మీరు గవర్నమెంట్ దాంట్లోనే ఉన్నారు అని. మా దగ్గర పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, 50 ఫీట్ల వదిలిన తర్వాతనే మాకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అటువంటి దాన్ని కూడా మమ్మల్ని దబాయించి భయంప్రాంతాలకు గురి చేసి మాకు ఏ విధమైన పరిహారం ఇవ్వకుండా మమ్మల్ని ఇచ్చేసిండ్రు. కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సో ఇది అప్పన్నపల్లి సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2009లో ఉన్నటువంటి అభివృద్ధి పేరుతో ఫ్లైఓవర్ బ్రిడ్జి పేరుతోటి తమ యొక్క ఇళ్ల స్థలాలను కబ్జా చేశారు. అలాంటి ఇళ్ల స్థలాలను కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే అన్యాయంగా తీసుకుందో వాటికి ఇప్పటి వరకు కూడా చెక్కుల రూపంలో డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి కూడా ఇప్పటి వరకు కూడా చెల్లించే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12 సంవత్సరాలు పూర్తవుతున్న ప్రస్తుతం నుండి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఇటువైపు కూడా చూడని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మాకు తీవ్ర అన్యాయం నష్టం ఇట్లా చెల్లించినట్టయితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా నిరసన ధర్నా కార్యక్రమాలతో ప్రజాప్రతినిధులకు ముట్టడించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.